హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, లేకుండా ఫస్ట్ న్యూస్ తీసుకుంటే ఫస్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి రేపు రియల్మీ C12 అండ్ C15ని రియల్మీ లాంచ్ చేయబోతున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా వాళ్ళైతే అఫీషియల్గా ట్విట్టర్లో కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు మరొక వైర్డ్ ఇయర్ ఫోన్స్ని అయితే రేపు లాంచ్ చేయబోతున్నారు. రియల్మీ బర్డ్స్ క్లాసిక్ పేరుతో ఈ వైర్డ్ ఇయర్ ఫోన్స్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. 14.2 మిల్లీమీటర్ లార్జ్ డైనమిక్ డ్రైవర్స్తో ఈ ఇయర్ ఫోన్స్ అయితే వస్తాయి. హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో అయితే వస్తాయి. రియల్మీ బడ్స్ 2 అయితే వీళ్ళు 500 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు. ఈ రియల్మీ బడ్స్ క్లాసిక్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటాయి. సో ఎగ్జాక్ట్ ప్రైస్ మనకి రేపు మధ్యాహ్నం అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 9A ఇండియన్ వేరియంట్ అయితే వైఫై అలయన్స్ సర్టిఫికేషన్ సైట్లో సర్టిఫై అయింది. దాన్ని బట్టి త్వరలోనే రెడ్మీ 9Aని వీళ్ళు ఇండియాలో లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రెడ్మీ 9A ఆల్రెడీ వేరే మార్కెట్స్లో అయితే లాంచ్ అయింది. స్పెక్స్ అయితే మనకి తెలుసు. ఒకసారి రెడ్మీ 9A స్పెక్స్ చూస్తే ఇది 6.53 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్తో 2GB ర్యామ్ 32GB బేస్ వేరియంట్ అయితే ఉంటుంది. ఆండ్రాయిడ్ 10తో MIUI 11తో అయితే వేరే మార్కెట్స్లో లాంచ్ అయింది. ఇండియాలో MIUI 12తో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. బ్యాక్ సైడ్ మనకి 13MP మెయిన్ సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఎలాంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉండదు. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 7,000-8,000 ప్రైస్ రేంజ్లో ఈ రెడ్మీ 9Aని అయితే మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S20లో ఫ్యాన్ ఎడిషన్ని సామ్సంగ్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్గా ఈ ఫ్యాన్ ఎడిషన్కి సంబంధించి రెండర్ ఇమేజెస్ అయితే కంప్లీట్ డిజైన్ని రివీల్ చేశాయి. ఈ రెండర్ ఇమేజెస్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. ఫ్రంట్ మనకి పంచోల్ కట్అవుట్ అయితే ఉంది. ఫ్లాట్ డిస్ప్లే తోటే వస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ S20 ఫ్యాన్ ఎడిషన్. అండ్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మనకి స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో 6GB ర్యామ్ 8GB ర్యామ్ 2 ర్యామ్ వేరియంట్స్లో ఆండ్రాయిడ్ 10తో 1UI 2.5తో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాలో సోనీ AMX 555 మెయిన్ 12MP సెన్సార్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరొక 8MP టెలిఫోటో లెన్స్. మరొక లెన్స్ గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా పంచోల్ కట్అవుట్లో ఉంటుంది. మిడిల్లో అయితే ఉంటుంది. 4500 mAh బ్యాటరీతో ఈ సామ్సంగ్ S20 ఫ్యాన్ ఎడిషన్ 120Hz రిఫ్రెష్ రేట్తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 4Z అనే 5G ఫోన్ అయితే GCF సర్టిఫికేషన్ సైట్లో అయితే కనిపించింది. సో ఏదైతే ఒప్పో A92s ఉందో 5Gతో లాంచ్ అయింది చైనాలో, అదే ఫోన్ని వీళ్ళు వేరే మార్కెట్స్లో ఒప్పో రెనో 4Z 5Gగా లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. స్పెక్స్ అయితే మనకి ఆల్రెడీ తెలుసు. ఒప్పో A92s అకా రెనో 4Z 5G గురించి. ఇదైతే 6.57 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. IPS LCD డిస్ప్లేనే, అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు. అండ్ బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్, 48MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఫ్రంట్ మనకి డ్యూయల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 16 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్తో 4000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అప్ టు 8GB ర్యామ్ వరకు ఈ ఒప్పో రెనో 4Z 5G అయితే త్వరలోనే గ్లోబల్గా లాంచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. కన్ఫర్మ్ డీటెయిల్స్ అయితే త్వరలో తెలుస్తాయి. ఇండియాలో తీసుకొస్తారా లేదా అనేది అయితే మనకి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా త్వరలో చాలా ఫోన్స్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఈ ఇయర్ Q4లో అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ టైంలో నోకియా 9.3, 7.3, 6.3ని లాంచ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా అతి త్వరలో నోకియా 2.4 అండ్ 3.4ని అయితే నోకియా లాంచ్ చేయొచ్చు. మేబీ సెప్టెంబర్లోనే ఈ నోకియా 2.4, 3.4ని అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. నోకియా 9.3ని వీళ్ళు స్నాప్డ్రాగన్ 865 5G ప్రాసెసర్తో తీసుకొస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో అండ్ 108MP కెమెరా సెన్సార్ని కూడా వాడుతున్నట్లు ప్రీవియస్లీ మనమైతే లీక్స్లో చూసాం. అండ్ నోకియా 7.3 గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్తో వస్తుంది. 6.3 ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లేతో బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో 48 లేదా 64MP మెయిన్ సెన్సార్ అయితే ఉండొచ్చు. ఫ్రంట్ మనకి 24 మెగాపిక్సెల్ కెమెరాతో 4000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నట్లయితే లీక్స్ అయితే ఉన్నాయి. అండ్ నోకియా 6.3 గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 670 లేదా 675 ప్రాసెసర్తో రావచ్చు. 6.2 ఇంచ్ డిస్ప్లే, 4000 mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. త్వరలో ఈ ఫోన్స్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి క్వాల్కమ్ నుంచి స్నాప్డ్రాగన్ 730Gకి సక్సెసర్గా స్నాప్డ్రాగన్ 732Gని అయితే క్వాల్కమ్ త్వరలోనే తీసుకురాబోతుంది. లీక్స్ ప్రకారం ఏదైతే స్నాప్డ్రాగన్ 730G ఉందో దానికి ఓవర్ క్లాక్డ్గా ఈ 732G అయితే ఉండబోతుంది. సేమ్ A76 బేస్డ్ పవర్ఫుల్ కోర్స్నే వీళ్ళైతే యూజ్ చేశారు. క్రయో 470 గోల్డ్ కోర్స్ అని
క్వాల్కమ్ అయితే వాటిని పిలుస్తూ ఉంటుంది. సో మనకి 730G 2.2 GHz క్లాక్ స్పీడ్తో ఉంటే పవర్ఫుల్ A76 బేస్డ్ కోర్స్ ఈ 732Gలో మాత్రం 2.3 GHz క్లాక్ స్పీడ్తో ఉంటాయి. అండ్ పవర్ ఎఫిషియెంట్ కోర్స్ ఏవైతే ఉంటాయో 6 అవి సేమ్ A55 బేస్డ్ కోర్స్ అవి 1.8 GHz క్లాక్ చేయబడి ఉంటాయి. రిమైనింగ్ డిస్ప్లే సపోర్ట్ కెమెరా సపోర్ట్ విషయంలో మాత్రం చేంజెస్ అయితే ఉండొచ్చు. సో అవన్నీ మనకి తెలియాలంటే క్వాల్కమ్ అఫీషియల్గా అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ 732Gని మనం సెప్టెంబర్లో అయితే దీనికి సంబంధించి లాంచ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus 8 అండ్ 8 Proకి కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. కొన్ని బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఈ అప్డేట్ అయితే ఉంది. అండ్ ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో ఉంది. ఎవరైనా 8 అండ్ 8 Pro యూజర్స్ ఉంటే ఒకసారి మీ అప్డేట్ని చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నుంచి మనకి ఐక్యూ నుంచి ఐక్యూ 5 సిరీస్ ఫోన్స్ అయితే ఈరోజు ఐక్యూ చైనాలో లాంచ్ చేసింది. ఐక్యూ 5 అండ్ 5 Proని అయితే లాంచ్ చేశారు. ముందుగా ఐక్యూ 5కి సంబంధించిన స్పెక్స్ చూసినట్లయితే ఇది 6.56 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఫ్లాట్ డిస్ప్లేనే, కర్వ్డ్ డిస్ప్లే అయితే కాదు. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరాలో 50 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ GN1 సెన్సార్ ఏదైతే వివో X50 Proలో యూజ్ చేశారో అదే సెన్సార్ని అయితే యూజ్ చేశారు. అండ్ 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 8 MP పోర్ట్రేట్ లెన్స్. ఫ్రంట్ 16 MP కెమెరా ఉంటుంది పంచోల్ కట్అవుట్లో. 4500 mAh బ్యాటరీతో 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఐక్యూ 5 అయితే వస్తుంది. అండ్ డ్యూయల్ సిమ్తో 3.5mm హెడ్ ఫోన్ జాక్ లేకుండానే ఈ ఐక్యూ 5 సిరీస్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. 8128ని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే సుమారు 42-43 వేల ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చారు. 12128ని 46,000 వరకు, 12256GBని 48,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేశారు. అండ్ ఐక్యూ 5 Pro గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి 6.56 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. కాకపోతే ఇది కర్వ్డ్ డిస్ప్లే. అక్కడ మనం ఐక్యూ 5లో ఫ్లాట్ డిస్ప్లేని చూసాం. అండ్ రెండిట్లో కూడా మనకి స్నాప్డ్రాగన్ 865 5G ప్రాసెసర్ తోటే వస్తాయి రెండు ఫోన్స్ కూడా. అండ్ ఈ ఐక్యూ 5 Pro మనకి బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ సెన్సార్, సామ్సంగ్ GN1 సెన్సార్తో 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 MP పెరిస్కోపిక్ లెన్స్, ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. 4000 mAh బ్యాటరీతో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అక్కడ మనం ఐక్యూ 5లో కేవలం 55W ఫాస్ట్ ఛార్జింగ్నే చూసాం. అండ్ అంతేకాకుండా ఈ ఐక్యూ 5 Proలో కూడా మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. సో డ్యూయల్ సిమ్ని అయితే సపోర్ట్ చేస్తుంది రెండు ఫోన్స్ కూడా. అండ్ బేస్ వేరియంట్ ఐక్యూ 5 Pro 8/256GB వేరియంట్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 54,000 ప్రైస్ రేంజ్లో. అండ్ 12/256GB వేరియంట్ని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 59,000 ప్రైస్ రేంజ్లో అయితే వీళ్ళు లాంచ్ చేశారు. సో ఫ్యూచర్లో ఈ ఫోన్స్ని మనం ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెయిన్ కెమెరా సెన్సార్ అయితే వివో X50 Proలో ఉన్న GN1 సెన్సార్ ఆల్రెడీ మనమైతే చూస్తూనే ఉన్నాం. వివో X50 Pro మెయిన్ సెన్సార్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది X50 Proలో. సో ఐక్యూ 5 అండ్ 5 Proలో కూడా మనం సిమిలర్ కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండియాకి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకి వస్తే సో కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో మనమైతే చూడొచ్చు. GST అండ్ రిమైనింగ్ విషయాలు ఉంటాయి కాబట్టి చూడాలి. త్వరలోనే ఐక్యూ ఇండియాలో ఈ ఫోన్స్ని అయితే తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ వాళ్ళు ఒకసారి టీజ్ కూడా చేశారు కాబట్టి మేబీ నెక్స్ట్ మంత్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.